రేపటి రాశి ఫలాలు చూసుకుంటే జూన్ 30, 2026 పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. అయితే ఈరోజు గురుగ్రహణం సింహరాశిలోకి ప్రవేశిస్తుంది. మొదటి రాశి చూసుకుంటే మనం మేషరాశి. ఈరోజు ప్రారంభంలోనే కొద్దిగా ఒత్తిడి లేదా భారంగా అనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయండి. కుదరకపోతే హనుమాన్ చాలీస చదవండి. నెక్స్ట్ వృషభ రాశి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి లేదా ఇల్లు సంబంధించిన విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే మనం ఏంటంటే ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా సహకరిస్తుంది. వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి, లేదంటే గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. తదుపరి రాశి మిథున రాశి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మిత్రుల నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. దూర ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి. మీరు వినాయకునికి గరికని సమర్పించండి. ఓం ఘం గణపతి ఏ నమః అని 11 సార్లు స్మరించండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అయితే వృత్తి ఉద్యోగాలలో మీకు ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి. లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి, లేదంటే కుదిరితే అన్నదానం కూడా చేయొచ్చు. తదుపరి రాశి సింహరాశి. గురుగ్రహం ప్రభావం మీ రాశిపై అద్భుతంగా ఉండబోతుంది. నూతన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్ల సూచనలు కూడా ఉన్నాయి. సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వండి, లేదా గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మరింత శ్రేయస్సు కలుగుతుంది. ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి. మీ ఒక్క లైక్ నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తదుపరి రాశి కన్యా రాశి. రోజు ప్రారంభంలో పిల్లల వల్ల లేదా జీవిత భాగ్యస్వామితో చిన్నపాటి మనస్పర్ధాలు రావచ్చు, కానీ సాయంత్రం వరకు సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోండి. ఇష్ట దైవానికి కర్పూర హారతి ఇచ్చి వీలైతే విష్ణు సహస్రనామాలు పారాయణ చేయండి. తదుపరి రాశి తులారాశి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. తలబెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అయితే రావాల్సిన బాకీలు వసూలవుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దుర్గాదేవిని పూజించండి. లలిత అష్టోత్తరం చదువుకోవడం వల్ల సకల విజయాలు కలుగుతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం కుదురుపడుతుంది. సమాజంలో పెద్దల పరిచయాల ద్వారా వ్యాపారం కలిసి వస్తుంది. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. పూలతో పూజించండి. ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి రాశి ధనుసు రాశి. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామిని స్మరించండి, లేకుంటే గురువారం లాగానే శనగలు దానం చేయండి. పసుపు రంగు స్వీట్లు ఏదన్నా హల్వా లాంటిది నైవేద్యం పెట్టడం చాలా మంచిది. తదుపరి రాశి మకర రాశి. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా అందుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. శివాలయానికి దర్శనం చేసుకోండి. స్వామివారికి అభిషేకం లేదా బిల్వపత్రాలు సమర్పించండి. కుంభరాశి చూసుకుంటే భాగ్యస్వాముల వ్యాపారాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సమయం ఇది. జీవిత భాగ్యస్వామితో కూడా సంతోషంగా గడుపుతారు. రేపటి రోజు చేయవలసిన పరిహారం ఏంటంటే శని దేవుణ్ణి లేదా ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తదుపరి రాశి మీనరాశి. కోర్టు విషయాలపై విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కాకపోతే అనుకోని ఖర్చులు రావచ్చు. తగిన సమయానికి తగిన డబ్బు కూడా అందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆవుకు గడ్డి తినిపించండి, లేక అరటి పండ్లు తినిపించండి. సర్వే జన సుఖినో భవంతు.